అమ్మా ఏంటమ్మా ఇక్కడ ఈ గుంటూరు పార్లమెంట్ లో గెలిపేదమ్మా ఒక పక్కనేమో ఇక్కడ ఎంపీగా కిలార్ రోషయ్య గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే. మరి అలాగే మరో పక్క పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలుగుదేశం నుంచి పోటీ చేయబోతున్నారు. మరి వీరిద్దరు ఈసారి గెలిపేదమ్మా ఇక్కడ? ఈసారి చంద్రశేఖర్ గారిదే వస్తుందండి. చంద్రశేఖర్ గారు ఏమ్మా ఏంది కిలార్ రోషయ్య గారు ఈ నియోజకవర్గంలో మీకు ఏమి అభివృద్ధి ఏం చేయలేదమ్మా? మాకు వచ్చేసరికి ముస్లింస్ కి వచ్చేసరికి ఇది మైనారిటీ అనేది తీసేశారు, అదొకటి. ఇంకొకటి వచ్చేసరికి ఇళ్ల స్థలాలని చెప్పారు, ఇళ్ల స్థలాలు సెంటు ఇచ్చారు. ఆ సెంటు కూడా నాకు వచ్చేసరికి అది నీళ్ల స్థలం వచ్చింది. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రానోళ్ళకి లేదు. మరి రానోళ్ళ పరిస్థితి ఏంది? వచ్చిన వాళ్ళు అయితే హ్యాపీగా ఉంటారు, మరి రానోళ్ళు మరి ఓటు వేసాంగా మేము కూడా. ఓటు వేసినప్పుడు అడగాల్సిన మాటేగా ఇది. అదొకటి. ఇంకొకటి వచ్చేసరికి ఏమన్నా కొంచెం పట్టించుకోవడం కూడా లేదు, అదొకటి. డోక్రాలో వచ్చేసరికి ఏమన్నా వస్తున్న వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావట్లేదు. అది అందుకని ఈసారి చంద్రశేఖర్ గారికి అయితే వస్తుందని అనుకుంటున్నాం. పొన్నూరు నియోజకవర్గంలో కూడా మరి నరేంద్ర గారు గెలుస్తారు ఈసారి కంపల్సరీగా నరేంద్ర కుమారే వస్తారు. పెమ్మసాని గారు అయితే ఇక్కడ ఎంత మెజారిటీతో గెలుస్తారమ్మా? బానే గెలుస్తారు సార్, భారీగానే గెలుస్తారు. కాన్ఫిడెంట్ అయితే ఉంది. కిలారి రోషయ్య గారు అయితే ఈసారి రారు.